ఇంకా ఈ దర్శనాలున్నాయి కదా! మనోదర్శనాలు. ఈ ఆత్మనిష్ఠుడివై ఉండక, ఈ మనోదర్శనాలు కావాలని కోరుకోక చూసారా? నువ్వు చూసే ఈ పదార్థానికి, ఆ శివునికి తేడా ఏమిటి చెప్పు? మీరెప్పుడైతే ఇలా ఆత్మనిష్ఠులై ఉన్నారో, మీరు చూసే ప్రతి వస్తువు కూడా, ప్రతి పదార్థం కూడా దాని నుంచి ఒక తేజస్సు పారదర్శకం అవుతూ విస్తరించడం మొదలుపెడుతుంది. ఇప్పుడు మనకయ్యే దర్శనాలు కానీ, దూర శ్రవణాలు కానీ, లేకపోతే మీకేదో ఎక్కడుంటే ఇక్కడ ఏదో తెలిసిపోవటం కానీ, ఇయన్నీ ఏమి నిజాలు కాదండి. మనోకల్పన. ఆ మాయావి కల్పించినటువంటి దర్శనాలనమాట. అవి నిత్యం ఎలా అవుతాయి? ఇప్పుడు తెలుస్తుంది. ఈ సారదృష్టి, ఈ కాంతి దృష్టి మీకెప్పుడైతే వచ్చిందో, ఈ నిష్టలో ఉన్నప్పుడు మీకెవరు ఏం చెప్పక్కర్లేదు. దానంతట అదే వచ్చేస్తుంది. ఇది ఒక ఊహలో చూసేది కాదు. అలాగే నువ్వు మనోదర్శనాలు కావాలని కోరుకోకుండా నువ్వు ఆత్మనిష్ఠుడివైనట్లయితే, ఈ పదార్థాలకి, ఆ శివునికి తేడా ఏమిటి చెప్పు? అప్పుడు ప్రతీదీ శివమే. ప్రతీదీ శివమే. ఆయనే కారణము చూసారా? ఆయనే కార్యము. ఇది భగవాన్ చెబుతున్నారు. అసలు ఈ శివం, ఈ శక్తి లేకుండా నీవు లేవు. ఈ శివుడు ఎప్పుడు సాక్షాత్కారమయ్యే ఉన్నాడు. ఇప్పుడు, ఇక్కడ, ఇక్కడ కూడా అది అలాగే ఉంది ఆ శక్తి. ఇది నేను గ్రహించలేదని నువ్వు తప్పుగా భావిస్తావు. ఈ భావమే అవరోధం అనమాట. ఈ భావాన్ని విడిచిపెట్టు. సాక్షాత్కారము ఇంకెక్కడుంది? అతనడుగుతున్నాడు. నిజమే మీరు చెప్పింది. కానీ దాన్ని త్వరగా జరిపించడం ఎలాగా? ఎలా అంత తొందరగా నాకెలా వస్తుందంటున్నాడు. సాక్షాత్కారానికి అడ్డు అదే అసలు. చూసారా? అసలు ఈ శివం, ఈ శక్తి లేకుండా వ్యక్తి ఉండగలడా? తెలివి కావాలిక్కడ. ఈ తెలివి మన ఈ ఈ తెలివిని సరిపోవు. మనకుండే ఈ తెలివి. అత్యంత సున్నితమైన ఒక సావధానత. జిజ్ఞాసలో ఉండేటువంటి ఆ తెలివుంది చూసారా? అదిక్కడ పూర్తిగా మిమ్మల్ని ఆహ్, ఈ స్థితికి తీసుకొచ్చేస్తుందనమాట. దానికదే అసలు దీనికి కాలంతో నిమిత్తం లేదు. చూసారా? కాలంతో, రోజులతో కానీ, ఆలోచనతో కానీ దీనికి సంబంధం లేదు. నేను ఇది తొందరగా నాకవ్వటం అంటే ఎలా అనే దానికే భగవాన్ చెప్తున్నారు. దీనికి కాలంతో నిమిత్తం లేదు. సాక్షాత్కారము లేని క్షణమంటూ ఉన్నదా? అందుకని ఈ శివం, ఈ శివుడు లేకుండా నువ్వు లేవు. ఇది పూర్తిగా గ్రహించు. గ్రహింపు కావాలి మనకి. అందుకే వినటంలోనే మనకిది దొరుకుతుంది. ఆ బోధ వినటంలోనే ఇది దొరుకుతుందనమాట. మీరిన్ని చెబుతున్నారు. నిజమే నాకు కృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది. దానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. అసలు నువ్వు కృష్ణుడంటే లేదా సాక్షాత్కారం అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? నాకు కృష్ణ దర్శనం కావాలనుకుంటున్నావు. ద స దర్శనమా? సాక్షాత్కారం. కృష్ణ సాక్షాత్కారం కావాలనుకుంటున్నావు కదా! అసలు కృష్ణుడంటే ఏమిటి? సాక్షాత్కారం అంటే ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటసలు? నాకు అంటే ఏంటంటే నా ఉద్దేశం బృందావనంలో గోపికలు కృష్ణుడిని చూసినట్టు చూడాలని నా ఉద్దేశం అనమాట. అది. హ్మ్. అసలు నువ్వు కృష్ణుడంటే ఏమననుకుంటున్నావు? ఆయన ఒక మానవుడని, ఒక రూపమని, ఒక రూపం కలవాడని, పలానా వారి కుమారుడని నీవనుకుంటున్నావు. కానీ అందరి హృదయాల్లో ఉండేది ఆ నేనే. చూసారా? ఆయన అన్నాడు కదా! గీతలో కూడా అదే చెప్తాడు కదా! వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం
విష్ణు సహస్రంలో వస్తుంది చూసుకోండి. అబ్బే! దాని అంతరార్థాన్ని మనం ఎప్పుడూ కూడా అనుభూతిలోకి తెచ్చుకోవట్లేదు మనం. అంతరర్థం ఒకటుంది. బయట అర్థం కాదు దానికి. వింటాడు కదా! అందరి హృదయాల్లో నివసించే నేను ఎలా ఉన్నానంటాడు చెప్తాడు కదా! ఆది మధ్యాంతాలు నేనే అంటాడు చూసారా? ఆది మధ్యాంత రహితుడును, ఆది మధ్యాంతమును. అందరి హృదయాల్లో ఉండేది నేను. ఇదే కదా దానర్థం. దాని అంతరార్థం అదే కదండీ! మీరు చదువుతారు, పారాయణ అంటారు, ఇంకోటంటారు, ఇంకోటంటారు. మరి దాని అంతరార్థం అనుభూతి చెందాలి కదా! భగవాన్ దానికి చెబుతున్నారు. నువ్వేమనుకుంటున్నావు కృష్ణుడంటే? ఫలానా వారి కుమారుడంటావు, లేతే ఒక రూపం ఉందంటావు, మానవుడంటావు. ఇదంతా నీలో అలా గడ్డకట్టిపోయి ఉందనమాట. మీరెప్పుడైతే మీ హృదయ కుహరంలో ఉన్నారో, అక్కడి నుంచి వెల్లడి చేస్తుంది. ప్రతీదీ తెలిపేస్తుంది కదా! కృష్ణమని కూటస్థమే. అంటే ఉండటం అనమాట ఏకమై. సదా ఇలా ఉన్నదంతా నీవేననేటువంటి ఒక నిర్ద్వందమైనటువంటి ఎరుకతో అలా ఉండటమే కూటస్థం అంటే. ఏకమై ఉండటం అన్నమాట కూటస్థం అన్న కృష్ణమే. అప్పుడు కృష్ణ దర్శనం కావాలని మీరనుకుంటారా? ఆ స్థితుల్లో? అదొక రూపమా? కానీ నువ్వనుకుంటావు ఒక రూపం అని. గోపికలతో ఉన్నాడని. ఇంకా సరసల భాగవతాలున్నాయి కదా! మనకేదో అంటారు. చరిత్రలు చూస్తే వాళ్ళు 16,000 గోపికలు. అసలు దాని అంతరార్థం అసలు ఒక్కడికి తెలుస్తోందా మనకి? ఎవరి భావాలకు తోచింది వాళ్ళు రాసి పెట్టేశారు మనకి. హిస్టరీ. అందరి హృదయాలలోనూ చూసారా? ఆయన భగవాన్ చెప్తున్నారు. నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అందరి హృదయాల్లో ఉండేది నేను. చూసారా? నేను లేని ఉపాధి లేదు. చెప్పాడు కదా! దానిలో. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం. ఎలా ఉన్నానని చెప్పాడండి. అన్ని జీవులకు ఆది మధ్యాంతాలను నేనే. ఆయన అనలేదా? అన్ని జీవరాశుల్లో ప్రతి దానిలో చూసారా? మీరు ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు చూసారా? అదే మీరై ఉన్నప్పుడు అహం బ్రహ్మస్మి అంటే చూసారా? ఆ బ్రహ్మమే నేనని కదా! తన అంతరార్థం. ఆ అంతరార్థంతో మీరుండిపోయినప్పుడు చూసారా? ప్రతి పదార్థము ఇక్కడ ఆ భగవాన్ ఆ దివ్య తేజం ఏమిటో మీకు అనుభూతిలోకొచ్చేస్తదనమాట. ప్రతీదీ కాంతిమయం. ప్రతీదీ కాంతి, 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 శక్తి. అలా మీరు దాన్ని తెలుసుకోగలుగుతారు. దర్శనాలు కాదు. మీ దేహంతో పాటు అది కాంతి, ఎనర్జీ. ప్రతి జీవిలో ఉండేది ఇదే. అందుకే కృష్ణజీ అంటాడు ప్రతి జీవి ఈ విశ్వం అంతట్లో ఏ జీవకోట్లయితే ఉన్నాయో ఆ జీవకోటిలో ఉన్న శక్తి అదే మీరని గ్రహించినప్పుడు అని అంటాడు. అది అనంతం. అది అనంతం. నీవు అనంతుడు అంటాడనమాట ఆయన. మనం ఎంతసేపు దర్శనాన్ని కోరుకుంటూ ఉంటాం. ఇలాంటి మహాశయులొచ్చి మనకు బోధించినప్పుడు కూడా ఆ లోతులకి మనం నిర్గమించం. అందుకని జీవులకు ఆది మధ్యాంతాలను నేనే. అన్ని జీవరాశుల్లో వలె
నీలోను. పై మాటగా అంతా ఆయనే, అంతా ఆయన, అంతా అది కాదు. అది సరిపోదు మీకు. మీరు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకొని, మీరేదైతే అయ్యున్నారో అలా ఉండటం వల్ల తెలుస్తుందనమాట ఇదంతా కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మీరు అనుభూతి చెందగలుగుతారు. అనుభవాలు కాదు. దర్శనాలన్నీ అనుభవాలే. సుఖదుఖాలన్నీ అనుభవాలే. లాభ నష్టాలన్నీ అనుభవాలే. మీరెప్పుడైతే ఆత్మనిష్టలై ఉన్నారో చూసారా? ఇలా నీకు సాక్షాత్కారం అంటే ఏదో కాదు. ఈ ఈ సాక్షాత్కారం అయితే అదే కృష్ణుని సాక్షాత్కారం. అప్పుడు నీ ఆత్మ సాక్షాత్కారానికి కృష్ణ సాక్షాత్కారం అవ్వాలంటున్నావు కదా! దానికి ఏమి తేడా లేదు. తేడా లేదనేది నీకప్పుడు తెలుస్తుంది. అయినా కూడా నువ్వు నీ మార్గంలోనే నువ్వు వెళ్ళదలుచుకుంటే ఒకవేళ నువ్వు అలాగే అనుకున్నావనుకో, అప్పుడు నీ నీ జీవితాన్ని పూర్తిగా కృష్ణుడికి అంకితం చేయమంటున్నారు ఇక్కడ భగవాన్. ఆ కృష్ణునికి ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది లాభమని, నష్టమని విమర్శ లేకుండా, ఏ అభిప్రాయం లేకుండా మొత్తం నీ జీవితాన్ని ఆ కృష్ణునికి అంకితం చేసేయి. నువ్వు కోరేటువంటి ఆ సాక్షాత్కారాన్ని అనుగ్రహించటం విషయం ఆయనకి విడిచిపెట్టేసేయి. కనీసం ఇదైనా మనకు చేతనవ్వాలి. అయితే మరి రామకృష్ణ వలె భగవంతుడితో నేను మాట్లాడటం సాధ్యమా? దానికి భగవాన్ చెప్తున్నారు. ఒకళ్ళతో మనం ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా! మరి ఈశ్వరునితో మాత్రం ఎందుకు మాట్లాడలేం? ఇది మీకు ఎప్పుడైతే లోపల ఖాళీ అవుతుందో, ఈ దైవీ శక్తితో మీరు మాట్లాడొచ్చు. అక్కడి నుంచి సూచనలొస్తాయి. అదే భగవాన్ అంటున్నారు. మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం గదా! ఈశ్వరునితో మాత్రం ఎందుకు ఈశ్వరుడు అనే పదంకి దీని అంతరార్థం వేరుగా ఉంటుంది. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈశ్వరునితో మాత్రం ఎందుకు మాట్లాడలేం? అయితే మీరిలా అంటున్నారు కదా! మరి అమ్మ నాకెందుకు సాధ్యం కావట్లేదు? సైలెన్స్‌తో మాట్లాడుతుందా? సైలెన్స్ అందుకని ఇక్కడ ఈశ్వరుడంటే ఏంటో తర్వాత అంటే చెప్పుకుందాం నిశ్శబ్దం. అంటున్నాను నేను. ఇప్పుడు ఈశ్వరుడితో మాట్లాడాలంటే ఇది ఆల్రెడీ నిశ్శబ్దం అయిపోవాలి. హ్మ్. హ్మ్. అప్పుడు ఈశ్వరుడు కూడా నిశ్శబ్దమే. నిశ్శబ్దం. నిశ్శబ్దంతో